హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను రిలే గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు రిలే అంటే ఏంటి, దాని ఆపరేషన్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మీకు ప్రాక్టికల్గా చూపించైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని మీద ఒక మినీ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను అనమాట. అంటే మీకు ఇంకా డీటెయిల్గా ఇంకా పూర్తిగా అయితే అర్థమైపోతుంది. మొత్తం వీడియో చివరి వరకు చూసేసరికి మొత్తం ఫుల్గా అయితే చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలే ఎలా వర్క్ అవుతుంది, రిలే ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలే అంటే ఏంటో తెలుసుకోవాలి. రిలే అంటే ఒక స్విచ్ అనమాట. మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా మాన్యువల్గా, ఫ్యాన్ ఆన్ చేయడానికి, లైట్ ఆన్ చేయడానికి అలా యూజ్ చేసే స్విచ్చెస్ లాంటిది ఇది కూడా. బట్ ఇది వచ్చేసి మాన్యువల్ కాదనమాట. మనం ఎలక్ట్రిక్ సిగ్నల్ ఇన్పుట్గా ఇస్తే రిలే అనేది ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ DC 5 volts అనేసి రిలే మీద చూపిస్తుంది చూడండి. 5 volts అంటే మనం ఇన్పుట్ 5 volts ఇస్తాం. మనకి ఇక్కడ 250 volts అని చూపిస్తుంది చూడండి. 7 amps 250 volts అని. మనం 250 volts 7 amps మీద వర్క్ అయ్యే బల్బుని మనం DC 5 volts ఇన్పుట్కి ఇచ్చి ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు అనమాట. ఇది మన రిలే మెయిన్ అప్లికేషన్ వచ్చేసి. అంటే మనం జస్ట్ 5 volts ఇన్పుట్ ఇచ్చి 250 volts మీద రన్ అవుతున్న లైట్ని అయితే ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలా మనకి రిలే మీద చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్లా కార్స్ అయితే తెలిసే ఉంటాయి, చాలా ఫేమస్. వాటిలో మనకి ఆటో పైలట్ మోడ్ అయితే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఆటో పైలట్ మోడ్లో ఏంటంటే దానికైతే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. టర్నింగ్స్, బ్రేక్స్ అన్నీ అది అప్లై చేసుకుంటుంది. చెప్పాలంటే ఇప్పుడు అది ఒక బ్రేక్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్టాకిల్ని డిటెక్ట్ చేయాలి. అబ్స్టాకిల్ని డిటెక్ట్ చేయడం అంటే ఏంటి, నాన్ ఎలక్ట్రికల్ని తీసుకొని సెన్సార్ ఎలక్ట్రిక్ సిగ్నల్ని అవుట్పుట్కి ఇవ్వాలి. ఆ అవుట్పుట్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ సిగ్నల్ రిలేకి అయితే ఇన్పుట్గా వెళ్తుంది అనమాట. ఆ రిలే ఇన్పుట్గా తీసుకొని ఎలక్ట్రిక్ సిగ్నల్ ఎప్పుడైతే ఇన్పుట్గా తీసుకుందో రిలే అనేది యాక్టివేట్ అవుతుంది. రిలే యాక్టివేట్ అయిపోయి మనకి బ్రేక్స్ అనేవి అప్లై చేస్తుంది అనమాట. అంటే మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్ సెన్సార్ నుంచి తీసుకొని ఇది యాక్టివేట్ అయ్యి ఇది మనకి బ్రేక్స్ అనేవి అప్లై అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు ఆ పక్కన డయాగ్రామ్తో గమనిస్తే పిన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 pins ఉన్నాయి కదా. ఇక్కడ 2 pins వచ్చేసి మనకి నార్మల్లీ ఓపెన్, నార్మల్ క్లోజ్డ్ అనమాట. అలాగే మిడిల్ పిన్ ఉంది కదా ఇక్కడ, ఈ మిడిల్ పిన్ వచ్చేసి కామన్ పిన్, అంటే ఈ రెండింటికి కామన్ ఆ పిన్ అనమాట. అలాగే ఈ ఫస్ట్ పిన్, ఈ సెకండ్ పిన్ ఉన్నాయి కదా అక్కడ నెంబర్స్ వేసి, అవి రెండు కాయిల్ పిన్స్ అనమాట. కాయిల్ పిన్స్ అంటే ఏంటి, మనకి రిలేలో కాయిల్ అనేది ఉంటుంది. కాయిల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిజం జనరేట్ చేయడానికి కాయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ 2 pins ద్వారా మనం ఇన్పుట్ ఇస్తామో 5 volts, అప్పుడు ఏం చేస్తుందంటే కాయిల్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిజంని జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం జనరేట్ చేసి ఈ మధ్యలో కామన్ పిన్ ఉంది కదా, ఈ కామన్ పిన్ని క్లోజ్ చేయాలా లేదా సర్క్యూట్ ఓపెన్ చేయాలా అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. మనకి ప్రెజెంట్ మీకైతే ఎలా చెప్తే మీకు అర్థం కాదు, అందుకే నేను ఒక సర్క్యూట్ గీసి అది అప్లికేషన్ అసలు ఎలా అవుతుంది, అసలు లోపల వర్కింగ్ అంటే ప్రిన్సిపల్ ఏంటి అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. ఇది వచ్చేసి మన రిలే సర్క్యూట్ అనమాట. ఇప్పటివరకు మీకు రిలే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఈ సర్క్యూట్ రూపంలో ఎలా ఉంటుంది. మీకు పక్కన రిలే కనిపిస్తుంది కదా, అక్కడ మనకి 5 points అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 5 points ఉన్నాయి. 1 2 3 4 5 points అయితే ఉన్నాయి. బట్ దానికి దీనికి చిన్న తేడా అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు రిలేలో కనిపిస్తున్న విధంగా ఇక్కడ 1 2 కాయిల్ పాయింట్స్, మీకు ఆ రెండింటి మధ్యలో కామన్ అనేది ఉంటుంది. బట్ సర్క్యూట్లో వచ్చేసి ఇక్కడ ఉన్న కామన్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. జస్ట్ రిప్రజెంటేషన్ కోసం, మీకు అర్థం అవ్వడం కోసం. ఇదే మనకి సర్క్యూట్, దీనే సింబల్గా కూడా చూస్తారు రిలే. ఇప్పుడు ఏంటంటే మీకు డిఫాల్ట్గా ఒక పాయింట్ అయితే చెప్తాను. మనం ఎప్పుడైతే దీనికి ప్రెజెంట్ ఇది మనం వోల్టేజ్ అయితే ఇవ్వలేదు అనమాట. వోల్టేజ్ ఇవ్వకపోతే ఇది రిలే ఆఫ్లో ఉన్నప్పుడు ఈ కామన్ అనేది నార్మల్ క్లోజర్కి అయితే కాంటాక్ట్ అయి ఉంటుంది డిఫాల్ట్గా. అంటే మనం వోల్టేజ్ ఇవ్వనప్పుడు నార్మల్గా ఈ కామన్ అనేది నార్మల్ క్లోజర్కి కాంటాక్ట్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ కాయిల్ అనేది ఇక్కడ ఉందో ఈ కాయిల్కి మనం ఇన్పుట్ అనేది ఇస్తామన్నమాట. ఈ కాయిల్ ఏం చేస్తుంది, మనం ఇన్పుట్ తీసుకుని వోల్టేజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది క్రియేట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ కామన్ పాయింట్ ఉంది కదా, ఈ కామన్ పాయింట్ ఈ నార్మల్ క్లోజర్ నుంచి ఈ నార్మల్ ఓపెన్కి అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి నార్మల్ క్లోజర్కి ఈ కామన్ కాంటాక్ట్ అయి ఉంది కదా, ఈ పిన్ వచ్చేసి ఇది ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇటు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్లీ ఓపెన్ అంటే సర్క్యూట్ అనేది పాస్ అవుతుంది. సర్క్యూట్ పాస్ అయ్యి సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుతుంది అర్థం. అంటే మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇస్తామో అప్పుడు ఈ కామన్ పాయింట్ అనేది నార్మల్ ఓపెన్కి కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇవ్వమో, అంటే మనం ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వమో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కామన్ పాయింట్ అనేది డిఫాల్ట్గా నార్మల్ క్లోజర్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి రిలే వర్కింగ్ అనమాట. ఇది కూడా ఒక SPDT 5 pin రిలే అనమాట. ఇది మనకి DC 12 volts మీదతో వర్క్ అవుతుంది. దీంతో మీకు ఒక చిన్న అప్లికేషన్ చేసి మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ రిలే అంటే ఏంటో గైస్. ఇది వచ్చేసి మన అప్లికేషన్ అనమాట. మనకి అసలు రిలే ఎలా వర్క్ అవుద్ది అనేసి మీకు ప్రాక్టికల్గా చూపించడానికి అయితే ఇదైతే నేను కనెక్షన్ అయితే ఇచ్చాను అనమాట. కనెక్షన్ చాలా సింపులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 LEDs అయితే తీసుకున్నాను, ఒకటి రెడ్ ఇంకోటి గ్రీన్ అనమాట. ఇది రెండు నెగిటివ్స్ అయితే కలుపుకున్నాను. ఫస్ట్ నెగిటివ్స్ కలుపుకొని ఈ పాజిటివ్స్ వచ్చేసి ఒకటి నార్మల్లీ క్లోజర్కి, ఇంకొకటి నార్మల్లీ ఓపెన్కి అయితే చేశాను అనమాట. పెట్టి మనకి ఈ నెగిటివ్ నుంచి రెసిస్టర్ అయితే తీసుకున్నాను 470 ohms. ఎందుకంటే ఇది ఒకటే 3 volts మీద పనిచేస్తే నేనైతే 12 volts DC ఇవ్వాలి కాబట్టి ఇది 470 ohms అయితే తీసుకున్నాను. ఈ రెండింటికి సరిపోతుంది.
సో రెసిస్టర్ ఇక్కడ నెగిటివ్కి అండ్ అలాగే ఇక్కడ మనకి కాయిల్కి ఒక టెర్మినల్ ఉంది కదా, అక్కడైతే ఇచ్చాను అనమాట. ఇక్కడ మనం నెగిటివ్ పవర్ సప్లై ఇస్తాం. అలాగే ఇక్కడ కాయిల్ పాజిటివ్ ఉంది, కాయిల్ పాజిటివ్, అలాగే మధ్యలో కామన్ ఉంది కదా, ఈ రెండుకి కలిపి ఒక స్విచ్ అయితే షార్ట్ చేసి ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ప్రెస్ చేస్తామో అప్పుడే మనకి ఈ రిలేలోకి పవర్ సప్లై అనేది పాస్ అవుతుంది అనమాట. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే గైస్, నేనైతే 12 volts DC అయితే పవర్ సప్లై ఇచ్చాను. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ఇక్కడ మనకి రెడ్ లైట్ కాకుండా గ్రీన్ లైట్ అయితే వెలిగిందనమాట. ఆ గ్రీన్ లైట్ ఉన్న పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి నార్మల్లీ క్లోజ్డ్ అంటే ఏంటంటే డిఫాల్ట్గా మనకి ఈ కామన్ టెర్మినల్ అనేది నార్మల్ క్లోజ్తోనే కాంటాక్ట్ అయి ఉంటుందన్నమాట. మనకి ప్రెసెంట్ ఇంకా రిలే అనేది ఆన్ అవ్వలేదు, జస్ట్ గ్రీన్ ఎల్ఈడి అనేది వెలిగిందంతే. ఎందుకంటే మనం ఇంకా ఆన్ చేయలేదు. ఇక్కడ నేను స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ప్రెస్ చేస్తే మనకి రిలే అనేది ఆన్ అవుతుంది. చూడండి, చూసారా, రెడ్ వెలిగింది, మనకి రిలేలో పాస్ అయింది కాబట్టి కాయిల్లో మనకి కరెంట్ పాస్ అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది జనరేట్ అయ్యి మనకి ఈ కామన్ టెర్మినల్ అనేది నార్మల్లీ క్లోజ్ నుంచి నార్మల్ ఓపెన్గా అయితే మనకి అట్రాక్ట్ అయిందనమాట. అట్రాక్ట్ అయ్యి రెడ్ అయితే వెలిగింది. మళ్ళీ నేను వదిలేస్తాను చూడండి, స్విచ్ గ్రీన్ వెలిగేసింది అంటే మళ్ళీ మనకి ఆఫ్ అయింది అనమాట. రిలే ఆన్ అవ్వాలంటే ఈ పాజిటివ్ టెర్మినల్ అనేది ఇక్కడ మనం కాయిల్ కూడా ఇవ్వాలన్నమాట. నేను స్విచ్ ద్వారా మనకి కాంటాక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, పవర్ సప్లై పాస్ చేయగానే మనకి ఇక్కడ కామన్ టెర్మినల్ వచ్చేసి నార్మల్లీ క్లోజ్ నుండి నార్మల్ ఓపెన్కి అయితే అట్రాక్ట్ అవుతుంది. సో దాని ద్వారా మనకైతే ఇక్కడ రిలే అయితే వర్క్ అవుతుంది అనమాట. చూడండి, మనకి ఈ ఎల్ఈడి ప్లేస్లో మనం బజర్ పెట్టుకోవచ్చు, 250 volts ఎల్ఈడి బల్బు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మన రిలేతో నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. మోషన్ డిటెక్టర్ సెన్సర్ వాడి మనకి ఒక బల్బు అయితే వెలిగేలాగా అదొక ప్రాజెక్ట్ అయితే చేస్తాను అనమాట. వస్తుంది ఫ్యూచర్లో వీడియో. గైస్, ఇంకా మీకు రిలే ఏమైనా అర్థం కాకపోయినా రిలే గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ నేను చేయలేకపోయినా ఇంకొక వీడియోని ట్రై చేస్తాను అనమాట మళ్ళీ చేయడానికి, మీకు అర్థం కాకపోతే. ఓకే.